హలో, దిస్ ఈజ్ నాగదీప్తి, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్, అమృత ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు ఐవీఎఫ్ అండ్ ఇక్సీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో ఐవీఎఫ్ అంటే ఏంటి? ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాజమిక్ స్పర్మ్ ఇంజెక్షన్. కాకపోతే ఈ రెండు కూడా ఏఆర్టీ ప్రొసీజర్స్, అంటే ఒక అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీలో అసిస్ట్ చేస్తూ చేసే ప్రొసీజర్స్. జనరల్గా ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు అంటే, ఒకవేళ ఫీమేల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం కానీ, లేకపోతే ఇంకా వేరే ఎండోమెట్రియల్ ఇష్యూస్ అలా ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ రాకుండా కారణం ఏదైనా ఉన్నప్పుడు ఐవీఎఫ్ అనేది చేస్తారు. సో ఐవీఎఫ్లో ఏంటంటే, మేల్ పార్ట్నర్ స్పర్మ్స్ చాలా మంచిగా ఉండాలి, అంటే మొటిలిటీ, కౌంట్, మార్ఫాలజీ అన్నీ నార్మల్ ఉన్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్తారు. ఇక్సీలో ఏంటంటే, ఎప్పుడైతే మేల్స్లో ప్రాబ్లం ఉంటుందో, అంటే ఫీమేల్ ఫ్యాక్టర్ కాకుండా ఇక్కడ మేల్ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్సీ అనేది మనకి ఒక ఆప్షన్. బికాస్ ఇక్సీలో ఏంటి, ఇంట్రాసైటోప్లాజమిక్ స్పర్మ్ ఇంజెక్షన్, అంటే ఉన్న స్పర్మ్స్లోనే బెస్ట్ స్పర్మ్ని తీసుకొని ఎగ్లో ఇంజెక్ట్ చేసే ప్రొసీజరే ఇక్సీ. సో ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఐవీఎఫ్కి ఇక్సీ. కాకపోతే ఈ రెండు కూడా ఏఆర్టీ ప్రొసీజర్సే.